ఫ్రెండ్స్, మనము ఈ లాస్ట్ 11 డేస్గా ఇవన్నీ విన్నామంటే ఈ ఒక్క జన్మకు కాదు, ఇంకా 4 జన్మలకు సరిపోయే విజ్ఞానం విన్నాం. ఈ 68 క్లాసులు, నిన్నటికి 68 68 ట్రైనర్స్ వచ్చారు ఇక్కడికి. 68 ఈ 68 క్లాసుల్లో మీరు 1% వాడిన నీ లైఫ్ విల్ బి డిఫరెంట్. యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. కానీ అందరు సక్సెస్ అవుతారా? కాదు. అందరు గొప్ప వాళ్ళు అవుతారా? కాదు. ఏదో ఉంది, ఏదో ఒక ఇబ్బంది ఉంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంది. అందరూ బాగానే కావాలనుకుంటారు కానీ ఏదో ఆపుతుంది. ఆ ఆపడానికి కారణం ఏంటి? ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? మనుషులు 2 రకాలు, 20%, 80%. దీన్ని ఇక్కడున్న ఎకనామిక్ స్టూడెంట్స్ ఉంటే చాలామందికి తెలుసు. పైరెటో లా అంటారు దీన్ని. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ లా. 20% ఇచ్చేవాళ్ళు, 80% పుచ్చుకునేవాళ్ళు. 20% చరిత్ర సృష్టిస్తారు, 80% వాళ్ళ చరిత్ర చదువుతారు. 20% స్మార్ట్ వర్కర్స్, 80% హార్డ్ వర్కర్స్. 20% ప్రపంచానికి ఇచ్చిపోయేవాళ్ళు, 80% ప్రపంచానికి వచ్చిపోయేవాళ్ళు. నాకు మీ ఆన్సర్ చెప్పండి. 20లో ఉండాలనుకుంటారా, 80లో ఉండాలనుకుంటారా? గట్టిగా. మరి అందరు ఈక్వలే. మన ట్రైనర్స్ అందరు చెప్పారు మనం అందరం ఈక్వలే, అందరం చేయాలి. కానీ ఎందుకు ఎక్కడో మిస్ అవుతుంది? నేను సింపుల్గా చెప్తాను, వినండి. ఏం మిస్ అవుతుంది తెలుసా? నువ్వు ఇక్కడికి వెళ్ళాలని ఇప్పుడు నిర్ణయించుకున్నావు అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అని సంగతి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే దెర్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెక్నిక్ ఈజ్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసా? ఈ కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 80% ఏం చేస్తూ ఉంటారు తెలుసా? బాబు నీకు ఎందుకు జాబ్ రాలే? సార్ నన్నేనా మీరు అడిగేది? అవును నిన్నే. ఎందుకు జాబ్ రాలే? మీకు తెలియదా సార్? మా ఏరియా అంత వెనుకబడ్డ ప్రాంతం అంటాడు. అది కాదు నాన్న, ఇది లాస్ట్ టైం చెప్పావు, ఈరోజు నీకు జాబ్ ఎందుకు రాలే? ఏం చెప్పాలి సార్, ఈ క్యాస్ట్లో పుట్టినందుకు ఇంతే అంటాడు. అది కాదయ్యా, నువ్వు ప్రతిసారి క్యాస్ట్ అని చెప్పినావు, అసలు సంగతి ఏంది, ఎందుకు నీకు జాబ్ రాలే? ఏం చెప్పాలి సార్, మన బతుకు బాగాలేదంటాడు. వాని బతుకు కాదు మన బతుకు అంటాడు. అది కాదయ్యా, మన బతుకు కాదు, నువ్వు ఎందుకు లైఫ్లో జాబ్, ఆఫ్టర్ ఆల్ జాబ్ ఏం సంపాదించుకోలే? ఏం చెప్పాలి సార్, చేతుల గీతలు సరిగ్గా లేవు సార్, గ్రహరాశులు సరిగ్గా లేవు సార్, నేను పుట్టిన టైం అంత మంచిది కాదు సార్. ఏం చెప్పాలి సార్, ఉన్న ఇల్లు వాస్తు కూడా బాగాలేదు సార్. ఇవన్నిటి ఏమంటారు తెలుసా? అందరు నాతో గట్టిగా చెప్పండి. కథలో చెప్పండి. ఇంగ్లీష్లో స్టోరీ, స్టోరీ, తెలుగులో కథలో. వీళ్ళు కథలు చెప్తా ఉంటారు. ఏ మడు కథ చెప్తాడు, ఏమయ్యా నువ్వు మార్నింగ్ నిద్రలేస్తాను, ఈరోజు ఎందుకు నిద్ర లేవలేదు? సార్ నీకు తెలుసు కదా సార్, రాత్రి కరెంటు లేదు, సరిగ్గా నిద్ర పట్టలే. అది కాదయ్యా బాబు, నువ్వు మొన్న చెప్పినావు, ఈరోజు ఎందుకు? ఏం చెప్పాలి సార్, అన్ని బ్యాడ్ డ్రీమ్స్. ఏమన్నా అడుగు, వాడి దగ్గర స్టోరీ రెడీ. ఈ కథలు చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎలా ఉంటారు తెలుసా? కథలు చెప్తా ఉంటారు. చెప్పండి, కథలు చెప్తా ఉంటారు. చెప్పండి, కథలు చెప్తా ఉంటారు. చెప్పండి గట్టిగా, కథలు చెప్తా ఉంటారు. చెప్పండి, కథలు చెప్తా ఉంటారు. లాస్ట్కు చేతిలో 2 చెక్క ముక్కలే మిగిలిను. కథలు చెప్పేటోళ్ళకు 2 చిడతలే మిగిలిను. కారణాలు చెప్పే వాళ్ళకు 2 చెక్క ముక్కలే మిగిలిను. కారణాలు చెప్పేవాళ్ళు 80%, కారణాలు చెప్పని వాళ్ళు 20%. కారణాలు చెప్పే వాళ్ళకు 2 చేతులు చెక్క ముక్కలే వచ్చును. కారణాలు చెప్పని వాడే ఈ ప్రపంచంలో కారణ జన్ముడైతాడు. ఎస్, ఏ పనన్నా తీసుకోండి ఇబ్బందులు కంపల్సరీ, ఏ వర్క్ అయినా తీసుకోండి మీకు ప్రాబ్లమ్స్ కంపల్సరీ. ప్రాబ్లం లేని వాడికి కూడా ప్రాబ్లమ్స్ కంపల్సరీ. ఎందుకంటే ఏ ప్రాబ్లం లేకపోవడమే అదే పెద్ద ప్రాబ్లం. మరి ఎలా తప్పించుకోవచ్చు?
తప్పించుకోవడానికి కూడా కాదు, ఎంజాయ్ చేయాలి. ఎలా ఎంజాయ్ చేయాలో మీకు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో, ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలో మీకు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో, దెన్ యువర్ లైఫ్ విల్ బి టోటల్ డిఫరెంట్. చెప్పండి, ఇక్కడ ఉందామా? 20యా 80యా? దీని బేసిక్ సైకాలజీలో ఏమంటారు తెలుసా? వీళ్ళందరూ రీజనబుల్ పీపుల్, వీళ్ళు అన్రీజనబుల్ పీపుల్. వీళ్ళందరూ అంతే కారణాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు కారణాలకు అతీతంగా బతికేవాళ్ళు. కారణాలకు అతీతంగా బతికే వాళ్ళు, జీవించే వాళ్ళమే మాత్రమే ఈ ప్రపంచంలో సాధిస్తారు. చెప్పండి, నా ముందు కూర్చున్న వాళ్ళు రీజనబులా అన్రీజనబులా? అన్రీజనబుల్ ఓన్లీ విల్ బికమ్ సక్సెస్ఫుల్, దట్స్ ఇట్. అన్రీజనబుల్ ఉన్న వాళ్ళే 100%గా సక్సెస్ సాధిస్తారు. కానీ వాళ్ళు ఈ పడ్డండి ఇబ్బందులు ఎవరు పడరు. లాస్ట్ 11 రోజుల నుంచి నాకు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినాయో మీకు తెలుసు. ఇంట్లో ఛాలెంజు, వైఫ్ది ఛాలెంజు, హాస్పిటల్లో, నర్సింగ్ హోము, ఇక్కడికి రావడము, ఏ టర్న్ ఎప్పుడు ఫిక్స్ చేసుకోవడము, వాళ్ళతో కోఆర్డినేట్ చేయడము, వాళ్ళని రిక్వెస్ట్ చేయడము, మిమ్మల్ని వచ్చే విధంగా ఎస్ఎంఎస్లు పెట్టడము, ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ పెట్టడము, వాలంటీర్స్ని చూడడము, వాళ్ళని చూడడము, అక్కడ బుక్ స్టాల్ చూడడము, హాల్ చూడడము, బైక్స్ చూడడము. బట్ అన్నీ స్మూత్గా జరిగాయి కదా? ఎందుకు జరిగాయంటే నేను కారణాలు చెప్పలే. ఇదంతా ఉంది, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు, ఇదంతా ఉంది. ఎందుకు సపోర్ట్ చేయలేదు? అందరు సపోర్ట్తోనే ఏమైనా జరిగింది సార్నో. అదే కొంతమంది నేనే పని చేస్తున్నా. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా? ఏ పని చేసినా ప్రాబ్లమ్స్ కంపల్సరీ. మరి ఇవన్నీ ముందుకెళ్ళాలంటే అందరు నాతో పాటు ఒక స్లోగన్ చెప్పండి. ఆ స్లోగన్ ఒకసారి చెప్పుకొని ముందుకెళ్దాము. గట్టిగా చెప్పండి. ఐ యామ్ ఏ అన్స్టాపబుల్ పర్సన్. I am an unstoppable person. I am a unreasonable person. I am an unreasonable person. చెప్పండి. చూడండి, ఈ 2 పదాలు మర్చిపోకండి. అన్స్టాపబుల్, అన్రీజనబుల్. అనుకున్నది సాధించే వరకు ఆగకూడదు. అనుకున్నది సాధించే వరకు ఆగకూడదు, కారణాలు చెప్పకూడదు. నేను 1 year ముందు ఇంపాక్ట్ డేట్లు డిసైడ్ చేశాను. ఈరోజు 1 year ముందు. ఎందుకు? ఎవరు వచ్చినా రాకున్నా నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్ని ఎవరు ఆగరు, ఎవరు ఆపలేరు. అట్లీస్ట్ ఐ విల్ కండక్ట్ విత్ 10 people, బట్ దిస్ విల్ నాట్ స్టాప్. అంటే నువ్వు ఒక్కసారి ముందుకు వెళ్తుంటే నీతో పాటు కొన్ని వేలాది మంది ముందుకు నడుస్తూ ఉంటారు. నువ్వు ఆగిపోతే నువ్వు ఆగిపోతావు, సమాజానికి నష్టం చేసి పోతావు. అంటే ఎనీథింగ్, డోంట్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ లైఫ్. ఆర్ యు రెడీ? మళ్ళీ ఇవన్నీ కావాలంటే నీకేం కావాలి తెలుసా? నీకు ఏం కావాలి? ఇప్పుడు కొంతమంది ఇక్కడ నా ముందు ఉన్న వాళ్ళు, మీ గోల్ ఏందో, ఈరోజు చాలా పవిత్రమైన రోజు, ఈ రోజు నాడు చెప్పండి, అది ఎలా నిజం చేసుకోవాలో నిజం చెప్తాను మీకు. ఎవరైనా ధైర్యం ఉండవు, నిలబడి అరవండి. పక్క వాళ్ళు వింటుర్రా లేదా సంబంధం లేదు, నిలబడండి, అరవండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాబు కెమెరా తింపమ్మ.